హలో అండి, నిల్వ ఉండే ఉసిరికాయ పచ్చడి ఎలా పెట్టేసుకోవాలో చూసేసుకుందాం. దానికోసం కేజీ ఉసిరికాయలను తీసుకొని కడుక్కొని శుభ్రంగా తుడుచుకొని మేము చూపించే విధంగా కాట్లు పెట్టుకోండి. ఇక్కడ మేము పల్లి నూనె తీసుకున్నాం. ఇది మీకు కంప్లీట్లీ ఆప్షనల్ అండి. ఉసిరికాయలను ఎర్రగొచ్చేంత వరకు వేయించుకొని తీసి పక్కకు పెట్టుకోండి. జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 2 టేబుల్ స్పూన్, మెంతులు 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని ఎర్రగొచ్చేంత వరకు వేయించుకొని మేము చూపించే విధంగా పొడి చేసి పెట్టుకోండి. ఇప్పుడు 1 గ్లాస్ కారం, 1 గ్లాస్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు తీసుకొని ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకోండి. ఇప్పుడు పోపు కోసం అదే ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 నుంచి 3 వరకు ఎండుమిర్చి వేసుకొని స్టవ్ బంద్ చేసుకోండి. కచ్చాపచ్చా చేసి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని నూనె చల్లార పెట్టుకోండి. నూనె చల్లారినాక ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకోండి. ఇంకెందుకు లేట్, వేడి వేడి అన్నంలో ఉసిరికాయ చట్నీ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మా ఇంటి రుచులు. థ్యాంక్ యూ.